నన్నెందుకు తీసుకొచ్చా? మరి దొబ్బిందా దుబాయ్ షేక్తో, అది అంత ముసలి కొడుకుతాం. మన పక్కింటి జరీన్ కూడా నీలాగే డబ్బుల కోసం ఎవడో తొక్కలో దుబాయ్ షేక్ అని పెళ్లి చేసుకుని వెళ్ళింది. వాడు దాన్ని బాగా వాడుకొని తర్వాత వాడి ఫ్రెండ్స్ కి వాడి రిలేటివ్స్ కి చెప్పి చివరికి ఒక బ్రోతలం చేసి అమ్మేశాడు. చచ్చిందా బతికిందా ఎవరికి తెలియదు. నువ్వు ఆ పెళ్లి చేసుకుంటే నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతేగా నీకేమనైతే నవ్వుతో నువ్వు నన్ను తిడుతుంటే చాలా బాగుంటుంది. నీకు పిచ్చి ప్రపంచం దాటేసింది. మరి నన్ను లేపుకొచ్చేసావు కదా, నన్ను పెళ్లి కూడా చేసేసుకుంటే ఓ పని అయిపోతుంది కదా. ఓ పని అయిపోతుందా? తూ ఎగ్ జోగి మై ఎగ్ జోగి దోనో రాసుకుంటే కేరాలతో మాలు బూడిద రాలుతావు. యాష్ నాకు యాష్ వద్దు, క్యాష్ కావాలి. నువ్వు ఇస్తావా? పందిరి కొడుకా, ఎంతసేపు రా? ఎవరో తెలియదు ముగ్గురు బుర్కతో వచ్చి డోర్ని తీసుకెళ్తూ కారు లేపేశారు. నువ్వెవర్రా? ఓ గాడ్, ఇంకా ఇలాంటివి జరుగుతున్నాయా? మా నాన్నకి మ్యాటర్ మొత్తం చెప్పేద్దాం. వెంటనే పోలీసుని పంపించి ఆ సచ్చిన వాళ్ళందరినీ లేపిస్తాడు. అమ్మా విజయశాంతి, అలాంటిది ఏమైనా చేస్తే టీవీ వాళ్ళు ఎంటర్ అయిపోయి మొత్తం 100 బతుకు మన ఇష్యూలాగా అయిపోద్ది. అలాంటిది ఏమొద్దు. మీ డాడీని అప్పుడే ఇన్వాల్వ్ చేయకండి, ఓకే? ఇప్పుడు అసలు ప్రాబ్లం ఏంటంటే పాప నూరుని వాళ్ళ ఇంటికి పంపించలేము, అలాని మా ఇంట్లో ఉంచలేము. ఓల్డ్ సిటీ అంతా వెతికేస్తున్నారు. తో ఒక్క 2 రోజులు నూరుని మీ ఇంట్లో ఉంచుకుంటే ఈలోగానే నేను సెట్ చేసేస్తాను. ఓకే, ఈ ఇష్యూ పూర్తిగా సెటిల్ అయ్యేంత వరకు నూరు మా ఇంట్లోనే నాతో పాటే ఉంటుంది. ఓకే, ఏంది బంగారం? ఏమైందమ్మా? బంగారం బంగారం ఏమైందమ్మా? ఏ మినిస్టర్, వీళ్ళందరూ ఎవరు? వాళ్ళ మన ఊరు వాళ్ళమ్మా. ఈ అమ్మాయి ఎవరు? నాన్న, షీఈ్ మై క్లోజ్ ఫ్రెండ్ నూర్. నూర్ మై నాన్నగారు. నమస్తే. ఓ సలాం సలాం. నెక్స్ట్ వీక్ అంజలి మెహందీ ఫంక్షన్ ఉంది కదా, దానికోసం తీసుకొచ్చాను. షీఈ్ అ వెరీ గుడ్ మెహందీ ఆర్టిస్ట్. ఫంక్షన్ అయ్యేంత వరకు మన ఇంట్లోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. ఓకే మా, అలాగే.